హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. కాశీ యాత్ర 5వ భాగం అండి. కాశీ అన్ని గుళ్ళు తిరగటం అయితే జరిగింది. మేము రూమ్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగే అక్కడ కాశీలో చిన్న చిన్న గుళ్ళు అయ్యి చూసుకుందామని తొందరగా అయితే వెళ్ళాము. ఇక్కడ లైన్లో ఉన్నాం కాశీ అన్నపూర్ణ దేవి గుడికి. ఇక్కడ అయితే సందుల కింద ఉందండి. జనం అయితే ఒకే లైన్లో పడతారు, మళ్ళీ పక్క నుంచి రావడానికి ఉండదు. గుమ్మంలోంచి వెళ్ళినా సరే లైన్లో వెళ్ళినా సరే. ఇక్కడ గుడి బయటే తీయించారు వీడియో, లోపలికి అయితే వీడియో తీయడానికి వెళ్ళలేదండి. కాశీ అన్నపూర్ణ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కాలభైరవ గుడికి వెళ్ళాం. కాలభైరవ గుడి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఊరు గ్రామ దేవత గుడికి వెళ్ళాం. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత నైట్ 6 అయిపోయిందండి. మేము హారతి టయానికి అయితే వెళ్దామని ఫస్ట్ ఘట్టానికి అయితే చేరుకున్నాం. అక్కడి నుంచి షార్ట్ కట్లో జనం తక్కువ ఉన్నారేంటనుకుంటున్నారా? ఈ జనం అంతా కలిపి హారతి దగ్గర ఉన్నారండి. హారతి దగ్గర అయితే వేలాది మంది ఉన్నారు. అక్కడికైతే వెళ్ళిపోయారు జనం అందరూ. ఇక్కడైతే ఎవరు జనం లేరు. ఇది ఫస్ట్ ఘట్టం అండి. మనకి దారి ఇలా ఇళ్ళ మధ్యలో సందులోంచి ఇలా వెళ్ళాలి ఘట్టానికి. అందుకే ఇక్కడ జనం అయితే లేరు, కొంచెం మందే ఉన్నారు. మేము ఇక్కడి నుంచి హారతి మధ్యలో జరుగుతుందండి, అక్కడికైతే వెళ్ళాలి. మేము అక్కడికైతే నడుచుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, జనం అయితే తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ జనం అంతా అక్కడే ఉన్నారు. అలానే ఇక్కడ కూడా లేకుండా లేరు, జనం అయితే కొంచెం మంది ఉన్నారు. ఇదిగో హారతి దగ్గరికి అయితే నడిచి వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. జనం అయితే చాలా గట్టిగానే ఉన్నారండి. జనం చూసి వాళ్ళు చూస్తున్నారు, వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు. మేమైతే ఇదే మొదటిసారి కాశీ రావటం, హారతి చూడటం చాలా అంగరంగ వైభవంగా ఉందండి. ఇక్కడ హారతులు అవి చూడటం మాకు చాలా సరదాగా అనిపించింది. అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. సెల్లలు మాత్రం ఎవరో జేబులో పెట్టుకోలేదు, అందరూ బయటికే తీసి వీడియోలు అయితే తీస్తున్నారు. హారతి అయితే చాలా అందంగా జరిగింది. లాంచీల మీద జనమే, బిల్డింగ్ పైన జనమే, ఎక్కడ పడితే అక్కడ జనం అయితే చాలా బీభత్సంగా ఉన్నారు. జనం అయితే చాలా లక్షల్లో ఉంటారు. అందులోకి కుంభమేళ కాబట్టి చాలా ఎక్కువగానే ఉన్నారు. హారతి బాగా జరుగుతుంది కదండి, చూసి మాకే ఆనందం అనిపించింది. ఇలాంటి హారతి ఇంత మంచి గొప్ప పుణ్యక్షేత్రం మేము వెళ్ళడం వల్ల మా అదృష్టం అనుకుంటున్నాం. దేవుడు కనికరిస్తే ఎక్కడికన్నా వెళ్ళొచ్చండి. ఈ పుణ్యక్షేత్రం చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. టైం అయితే 8, 9 అయిపోయిందండి. మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళిన తర్వాత మరుసటి రోజే మాకు ట్రైన్ అండి. తిరిగి అయితే మేము వైజాగ్ అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ట్రైన్ టైమింగ్ కావలేదు, బయట తిరుగుతున్నాం. ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కొంచెం జనం అయితే తక్కువ మంది ఎక్కారండి. తర్వాత వచ్చి చాలా ఎక్కువ ఎక్కారు. మేమైతే ఎక్కాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ ట్రైన్ ఆగింది ఒక ప్లేస్లో. బయట అయితే మా అబ్బాయి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు. మాకు 1 డే ఫుల్గా పట్టింది ట్రైన్లో. అంతా మా అబ్బాయి ఎంటర్టైన్మెంటు, మాకు సరదాగా టైం పాస్ అయిపోయింది. కాశీ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీరు అన్నీ తెలుసుకుని వెళ్ళండి. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అవి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.